అండి అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నూతన రైస్ కార్డులకు, కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి అవకాశం ఇచ్చారు. అయితే ఆ వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు మరియు కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం వంటి 6 రకాల సేవలకు సంబంధించి రేపు అంటే బుధవారం 7/5/2025 నుంచి అవకాశం కల్పించారు. ఈ వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే కొత్త రైస్ కార్డులకు మరియు రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పుల నమోదు వంటి వాటికి 7/5/2025 నుంచి మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఒక వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు తెలియజేశారు. నూతన రైస్ కార్డుల జారీతో పాటు రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి మొత్తం 6 రకాల సేవల నమోదుకు 7/5/2025 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన మరియు చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం మరియు కార్డులను సరెండర్ చేయడం వంటి 6 రకాల సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఇందుకు గాను మీకు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు. ఒక వారం రోజుల తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. తదుపరి జూన్ నెలలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులు జారీ చేస్తామని తెలియజేశారు. ఈ రైస్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి జూన్ మాసంలో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో రైస్ కార్డులు జారీ చేస్తామని తెలియజేశారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారు ఈకేవైసీ చేయించుకొని ఈ రైస్ కార్డులు పొందవచ్చని తెలియజేశారు. అయితే 80 సంవత్సరాల పైబడిన వారికి మరియు 5 సంవత్సరాల్లో పిల్లలకు ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకం దేనికైనా రేషన్ కార్డు తప్పనిసరిగా కావాలి కాబట్టి అర్హత ఉన్నవారు రేపటి నుంచి మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రేషన్ కార్డు కొరకు మరియు కుటుంబ సభ్యులను చేర్చడానికి మరియు తొలగించడానికి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.